నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విశాఖ బీచ్ లో డబుల్ డెక్కర్ బస్సులు హాఫ్ ఆన్ ఆఫ్ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు. శాంతి, కరుణ, సోదరభావం ఇదే శాశ్వత సందేశం. ఐక్యతా మార్గంలో 3 దళాలు 3 దేశాల బౌద్ధ ధర్మ యాత్ర. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. జనసేన ఎప్పుడు జనం కోసం నిలబడుతుంది. వచ్చే ఆవిర్భావ సభకు పూర్తి సంస్థాగత సైన్యంతో తయారవుదామన్న ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పవన్ కళ్యాణ్. ఏపీకి ఒకే రాజధాని ఉంటుంది, కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్న మంత్రి నారా లోకేష్. విశాఖలో పర్యాటకానికి మరింత ఆకర్షణ జోడిస్తూ డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్ రోడ్లో హాఫ్ ఆన్ ఆఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కొంత దూరం ప్రయాణించారు. బస్సు నుంచే బీచ్లో ఉన్న పర్యాటకులకు అభివాదం చేశారు. పర్యాటకులకు కొత్త అనుభవం కలిగేలా ఈ బస్సులో ప్రయాణం ఉంటుందని సీఎం అన్నారు. ప్రత్యేకంగా పర్యాటకుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ బస్సులు 24 గంటల పాటు ఒకే టికెట్తో ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నాయి. టికెట్ ఛార్జీ 500గా నిర్ణయించగా అందులో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. కేవలం 250కే 24 గంటల పాటు హాఫ్ ఆన్ ఆఫ్ బస్సులలో పర్యాటకులు ప్రయాణం చేయవచ్చని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పౌరులు, పర్యాటకులు పర్యావరణ హితంగా ప్రవర్తించాలని, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్లను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పౌరులంతా సహకరించాలని కోరారు. మరోవైపు గత పాలకులు విశాఖను రాజధాని చేస్తామని చెప్పినా వారి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిలోనే కొట్టుకుపోయారని విమర్శించారు. ప్రస్తుతం విశాఖ ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్గా ఎదగబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు కాబోతున్నాయని, ఈ కేబుల్ ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానమవుతుందని తెలిపారు. దీని ద్వారా విశాఖ భారత్కే టెక్నాలజీ హబ్గా ఎదుగుతుందని అన్నారు. మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోటీ పడుతూ విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మీ ఉత్సాహమే. అలాంటి విశాఖపట్నానికి మేమందరం రుణపడి ఉన్నాం. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది హాఫ్ ఆన్ అండ్ హాఫ్ ఆఫ్ బస్సు. ఇప్పుడే మీరు చూశారు, డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్. ఇది ఇక్కడి నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. అదే మరిగా మీరు చూస్తే 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి. ఇది ఆర్కే బీచ్ నుంచి మీరు ఈ దారిలో పోతూ తోట్లకొండ, ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ గాని, TU 142 గాని, సబ్మెరైన్, సీ హారియర్, హెలికాప్టర్ మ్యూజియం, VMRDA పార్క్, కైలాసగిరి రోప్వే, తేనేటి పార్క్, వ్యూ పాయింట్, నేషనల్ జూ పార్క్, టీటీడీ టెంపుల్, రిషికొండ బీచ్, అక్కడి నుంచి తోట్లకొండకు వచ్చి ఇస్తుంది.
ఇదంతా కూడా 24 గంటలు 500 రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి 500 కాదు, అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం. 250 రూపాయలకే పెట్టాం. అంటే 250 రూపాయలకి 24 గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అశోక్ లైలాండ్ బస్. ఇది అయిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అక్కడ అరకు కాఫీని కూడా ఇస్తున్నాం. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్ గా తయారైంది. అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ బస్సులో 66 మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర 150 కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం. భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి. రోడ్లు కూడా బాగుంటాయి. పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శుభ సందర్భం. ఇప్పుడే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం. మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేట్టుగా. ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది. కానీ విశాఖ ప్రజల్లో విశాఖ స్టీల్ భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయని, కార్మికులు చేస్తున్న పనులను విశాఖ స్టీల్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వబోతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడించారు. విశాఖ స్టీల్ను సైలెంట్ కిల్లింగ్ చేస్తూ ప్రతి విషయంలో అన్యాయం చేశారని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై జరుగుతున్న అన్యాయం విషయమై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. 35,000 మందితో నడిచిన ప్లాంట్ 20,000 కంటే తక్కువ మందితో నడిపిస్తున్నారన్నారు. కార్మికుల పనులను సైతం అవుట్సోర్సింగ్ చేస్తే ఉన్న ఉద్యోగులకు భరోసా లేకుండా పోతుందన్నారు. ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేస్తూ విశాఖ స్టీల్ను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు. విశాఖ స్టీల్ను ప్రైవేట్ పరం చేస్తున్నామని డిఐపిఏఎం చెప్పిందని, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ మద్దతు ఇవ్వదా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఇన్సిడెంటల్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అఫ్కోర్స్ వాళ్ళ కార్యక్రమాల కోసం అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు. చాలా సంతోషం. ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి, రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి, ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే 44 పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది. అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇవ్వబోతుంది. అంటే 34,000 ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో అంటే 3 మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ని కెపాసిటీని రాజశేఖర రెడ్డి గారు 7 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్ళారు.
ఆ టైంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్తో నడిచిన ప్లాంటు 35,000 మందితో నడిచిన ప్లాంటు ఈ రోజు కేవలం 20,000 మందితో మాత్రమే లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఆ 20,000 మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసాను లేకుండా పోతుంది. అంటే ఉన్న పనులకు కూడా ఇదివరకు కార్మికులుగా చేసే పనులకు కూడా అవుట్సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు కానీ ఉన్న కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వైజాగ్ స్టీల్కు ఈ శాపం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు 2014 బుద్ధుని బోధనలు శాంతి, కరుణ, సోదరాభావానికి ప్రతీకలని ఈ గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం దక్షిణాసియా అంతటా సాంస్కృతిక వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఐక్యతా మార్గంలో సాగుతున్న ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. శుక్రవారం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద కలెక్టర్ లక్ష్మీషా లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. బుద్ధుని బోధనల ఆధ్యాత్మికత, చారిత్రక, సాంస్కృతిక ఐక్యతా వారసత్వ పరిణామాల విస్తృత వ్యాప్తికి సద్భావన, సహకారం పెంపొందించేందుకు నేపాల్, భారత్, శ్రీలంకలోని ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలను కవర్ చేసే లక్ష్యంతో ఈ యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. దేశ త్రివిధ దళాల అధికారులు, యువ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ యాత్ర శుక్రవారం విజయవాడకు చేరుకోగా కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి స్వాగతం పలికి అభినందనలు తెలియజేసిన అనంతరం జెండా ఊపి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ సమగ్రత, లౌకికత్వం, ఐక్యతను చాటి చెప్పేందుకు ముఖ్యమైన బౌద్ధ చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తూ ఈ ధర్మయాత్ర సాగుతోందని, ఈ విశిష్ట యాత్రకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ బౌద్ధ ప్రదేశాల విశిష్టతను చాటి చెప్పేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందన్నారు. ఈ మోటార్ సైకిల్ యాత్రకు బిమ్స్టెక్ సెక్రటేరియట్, నలంద యూనివర్సిటీ, ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తదితరులు మద్దతు అందిస్తున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాహుల్ లక్ష్మణ్ పాటిల్, జిల్లా పర్యాటక అధికారి ఏ శిల్ప, సాంస్కృతిక శాఖ అధికారి సుమన్, ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నాట్యాచార్యులు అజయ్ కుమార్, గాత్ర అధ్యాపకురాలు త్రివేణి, భారతనాట్యం అధ్యాపకురాలు భాగవతుల సౌమ్య తదితరులు పాల్గొన్నారు. South Asia. Hello everybody, my name is Dr. Lakshmi Shah. I am the Collector and District Magistrate of NTR District, Andhra Pradesh. We are very happy to host the Trice Service bike expedition team here in our district as part of Government of Andhra Pradesh cooperation. We are very happy to know that the Trice Service bike expedition is connecting the Buddhist site in all across the country in promotion of integrity, secularism and national spirit. So Jai Hind, Vande Bharat. Thank you. Thank you. జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలం కలిగిన పార్టీ, ఆ భావజాలాన్ని నమ్మిన బలమైన సమూహం కలిగిన పార్టీ. జనసేన కులం పార్టీ కాదు, కుటుంబ పార్టీ కాదు, ప్రజల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బలమైన ఆశయాలు కలిగిన ప్రాంతీయ పార్టీ. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ప్రియులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన జన సైనికులు, వీర మహిళలు, వివిధ వృత్తి, వ్యాపార, ఉద్యోగ వర్గాల ప్రతినిధులతో శుక్రవారం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్
చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాందెళ్ల మనోహర్తో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం, అవినీతి అనేది వైసీపీ విధానాలు అయితే ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం, రోడ్లు బాగుపడాలి అని గుడ్ మార్నింగ్ సీఎం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు. నలుగురు మెచ్చేవి 10 మందికి ఉపయోగపడే అంశాలనే జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది. జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొని నిలబడితేనే ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరిస్తేనే భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. జనసేన పార్టీ భావజాలాన్ని నమ్మే మనుషుల్ని కలుపుతోంది. మీరంతా ఇదే నమ్మకాన్ని కనబరుస్తూ ఇచ్చే బలంతో మీరు ఆశిస్తున్న విధంగా జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పనిచేస్తాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలి అన్నదే నా ఉద్దేశం. ఉద్దానం కిడ్నీ సమస్య గురించి మొదట్లో నాకు తెలియదు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన 5-6 యువకులు దీనిపై పోరాడేందుకు ముందుకు వచ్చి సమస్యను నాకు తెలియజేశారు. ఏపీకి ఒకే రాజధాని ఉంటుంది, కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఏపీకి వచ్చాయంటే దానికి కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పేర్కొన్నారు. As a state, we are all about speed of doing business. If you look at, TCS coming to Visakhapatnam, Cognizant coming to Visakhapatnam, or even Google setting up one of the largest data centers in the world here in Visakhapatnam, all these were possible because we delivered on our promise of speed of doing business. This is core to this government, this administration. We believe that IT, pharma, green energy, aerospace and food processing will play a very, very important role here in Visakhapatnam. Balanced regional growth is something that's very, very important. And as a state, we believe that there should be one capital, but development should definitely be decentralized. And policies are not just about a piece of paper, but I look forward to all the CAs enabling us to actually implement the policies. As the Honorable Chairman Gar just said, it's very important that we actually implement it ethically and in the right spirit. So if there is someone who helps navigate all these policies, it is the CAs here. If there's someone who enables the entrepreneur to navigate all the regulations, it is the CAs here. And as the Honorable MSME Minister has just stated, you play a very important role in creating the ecosystem. And as the state government here, we are willing to support you through and through. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. ఇప్పటికే అధికారులు నిన్న మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నేడు వరద తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీరు క్రమంగా తగ్గుతుంది. సాలార్ జలాశయం నుంచి వస్తున్న వరదతో విజయవాడలోని కృష్ణా బ్యారేజ్కి వరద తాకిడి పెరిగింది. దీనికి తోడు హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే విజయవాడలో ఎగువన భారీ వర్షాలు పడుతుండటంతో మున్నేరువాగు భీకరంగా ప్రవహిస్తుంది. దీంతో కృష్ణానదికి వరద పోతెట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 66 గేట్లు ఎత్తిన అధికారులు 3.91 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా బ్యారేజ్ దిగువన ఉన్న ప్రాంతాలకు అధికారులు నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3.91 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా రేపటికి వరద తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో నివసించే ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే కృష్ణానదికి వరద పోటెత్తడంతో ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఏ సమయంలోనైనా అత్యవసర సహాయం కోసం 112, 1070 నెంబర్లను సంప్రదించాలని కోరింది.
రోడ్డు ప్రమాదాలను నిర్మూలించేందుకు టీం తారక్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం అభినందనీయమని ఏడీసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో టీం తారక్ ట్రస్ట్ మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి 2-వీలర్ వాహనాలు నడపాలని సూచించారు. మాజీ మంత్రి, మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ 7వ వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ప్రమాద అవగాహన డ్రైవ్ కార్యక్రమాన్ని రామవరపాడు రింగ్ సమీపంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంకల్పంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీసీపీ ప్రసన్న కుమార్ పాల్గొని హెల్మెట్ లేని 2-వీలర్ వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప సంకల్పంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ట్రస్ట్ సభ్యులు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు యార్లగడ్డ మనోజ్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు బాధ్యతగా ఉచితంగా హెల్మెట్లను అందిస్తున్నామని చెప్పారు. గత 6 ఏళ్లుగా నందమూరి హరికృష్ణ వర్ధంతి జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాయని తెలిపారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను చేయాలని శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈరోజు సుమారు 50 మందికి ఫ్రీ హెల్మెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ శ్యామ్, చిన్ను, అరివేణి, అన్నె సాయి, కృష్ణ కిషోర్, యార్లగడ్డ కార్తీక్, యార్లగడ్డ రామనారాయణ, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్నా 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 అటు సైడ్కి వెళ్ళిపో ఆ బండి పక్కకి వెళ్ళిపో. మీరు అడిగారు కదా టీం తారక్ ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఈరోజు నందమూరి హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా వారు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి వారి అబ్బాయి అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరున ట్రస్ట్ నిర్వహిస్తూ ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నివారించడానికి ట్రాఫిక్ పోలీసు వారు, విజయవాడ ట్రాఫిక్ పోలీసు వారు, సిపి గారు ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఏవైతే చర్యలు చేపడుతున్నామో దానికి సపోర్ట్ చేస్తూ ప్రజలకి కొంతమందికి హెల్మెట్లు ఉచితంగా శిరస్త్రాణాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రామరపాడు జంక్షన్లో ఒక 50 హెల్మెట్లు వాళ్ళు దానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మున్ముందు ఈ టీం తారక్ ట్రస్ట్ వాళ్ళు చేస్తానని చెప్పారు. అది చాలా ముదావహం. వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత చిన్న వయసులోనే ఈ ట్రస్ట్ అన్న వాళ్ళ ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశం, అది కూడా నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా చేయడం అన్నది చాలా అప్రిషియేటబుల్ థింగ్ అండి. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నానండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని, ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నగారు హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి ఇక మీద ఆయన కానీ మా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇంటికాడ మన కోసం ఎదురు చూస్తానంటే అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్నే మేము ఆదర్శంగా తీసుకొని ట్రస్ట్ పెట్టడమే కాకుండా 6 ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ రోజు నుంచి ఈ హరికృష్ణ గారి వర్ధంతి నుంచి ఈ రాష్ట్రం అంతా రోడ్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పి, యాక్సిడెంట్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు 50 హెల్మెట్స్ తీసుకొచ్చి ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇలా కాదు, హెల్మెట్ ధరించాలి, యాక్సిడెంట్ అయితే ఇదే మిమ్మల్ని కాపాడిద్దని ఉదాహరణకు చెప్పడానికి కోసం విజయవాడ సిటీ పోలీసు వారి ద్వారా ఇక్కడ లోకల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ చొరవతో అందరం కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం అయింది. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మనోజ్, టీం తారక్ ట్రస్ట్ ఫౌండర్ని, చైర్మన్ని. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కావూరు కృష్ణ, విజయవాడ నగరాధ్యక్షుల్ని.
ఈరోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా టీమ్ తారక్ ట్రస్ట్ వారు రోడ్డు భద్రత నివారణ అవగాహన సదస్సులో భాగంగా సోదరుడు యార్లగడ్డ మనో గారు చాలా ఆర్థికంగా శ్రమ కోర్చి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. ముఖ్యంగా వాహనదారులకైతే మాత్రం ఇది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయడం నిజంగా మాకు గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని చేయవలసిందిగా చేస్తారని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు పోలీసు వారి శాఖ సలహాలు సూచనలు తీసుకుంటే ఇంకా మరింత ఘనంగా జరుగుతాయని భావిస్తూ జై ఎన్టీఆర్. ఓకేనా. ఈరోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు యాక్సిడెంట్ అవేర్నెస్ కింద విజయవాడ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గారి తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్ తారక్ ట్రస్ట్ తరపు నుంచి మన టౌన్ ప్రెసిడెంట్ కావూరి కృష్ణ గారి తరపు నుంచి ఈరోజు ఒక 50 హెల్మెట్లు జనాలకి డొనేట్ చేయడం జరిగింది. ఈ రోజున ఎలాంటి కార్యక్రమం నెక్స్ట్ మేము స్టేట్ వైడ్గా టీమ్ తారక్ ట్రస్ట్ తరపు నుంచి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రోజున ఇలా చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ మొత్తం స్టేట్ మొత్తం మేము ఒక 8 ఏరియాల్లో ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఫస్ట్ ఏరియా విజయవాడ, నెక్స్ట్ వైజాగ్, నెక్స్ట్ హైదరాబాద్, అట్లాగా మేము మొత్తం స్టేట్ మొత్తానికి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్రంలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు సీఎం ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించి రికార్డ్ టైంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు గాను టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్ కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్, తెలుగు యువత కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాయకులు సాయి చరణ్, షేక్ నాగూర్ తదితరులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్ర ప్రదేశ్గా మార్చిందని దుయ్యబట్టారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నాటి సీఎం జగన్ నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేశారని గుర్తు చేశారు. మెగా డిఎస్సిను దిగ్విజయంగా నిర్వహించడంతో పాటు రికార్డ్ సమయంలో తుది ఫలితాలు ఇచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి ఒకటే మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారం వచ్చాక డిఎస్సి నిర్వహించి తీరుతామన్నారు. మెగా డిఎస్సి నారా లోకేష్ బాబు గారి సహకారంతో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించి ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో నిరుద్యోగులుగా బాధపడుతున్న యువత అందరికీ కూడా మెగా డిఎస్సిలో పాలు పంచుకొని ఈరోజు ఉద్యోగాలు వచ్చిన నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. దాని కృతజ్ఞతగా థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్, థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకో మాట మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం. నాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఈరోజు మరోసారి డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏంటో, నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటో, నారా లోకేష్ గారు ఏంటో ఈరోజు మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలియజేశారు. ఇంకోసారి యువత తరపున థ్యాంక్ యూ సీఎం గారు, అదేవిధంగా థ్యాంక్ యూ డిప్యూటీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉన్నాయో అవి మొత్తం ఆయన రాగానే భర్తీ చేస్తా అని చెప్పి ఆయన పాదయాత్రలో భాగంగా యువతని కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకొని మరి ఇద్దరు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతని చేసిన మోసానికి భయపడి పరదాలు కట్టుకొని తిరిగిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. మరి మొన్న నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో యువత అందరినీ కలిసి వాళ్ళు నష్టపోయిన నష్టాన్ని తెలుసుకొని ఆ రోజు లోకేష్ గారు ఒకటే హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఏదైతే దగా ప్రభుత్వం మోసం చేసిందో మరి ఆ నష్టాన్ని పూర్తి చేసే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటానని ఆ రోజు యువత అందరికీ హామీ ఇచ్చారు. మరి లోకేష్ గారు చెప్పిన విధంగానే ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంగానే ఒక్కొక్కటిగా యువతని ఏదైతే ఖాళీ ఉద్యోగాల్లోనే మొత్తం భర్తీ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్తో గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎత్తి వేరే రాష్ట్రాలకు తరలించిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ప్రతి దేశ నాయకులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ బీచ్లో డబుల్ డెక్కర్ బస్సులు హాఫ్ ఆన్ ఆఫ్ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు. శాంతి, కరుణ, సోదరభావం ఇదే శాశ్వత సందేశం. ఐక్యతా మార్గంలో 3 దళాలు, 3 దేశాల బౌద్ధ ధర్మ యాత్ర. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. జనసేన ఎప్పుడు జనం కోసం నిలబడుతుంది. వచ్చే ఆవిర్భావ సభకు పూర్తి సంస్థాగత సైన్యంతో తయారవుదామన్న ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పవన్ కళ్యాణ్. ఏపీకి ఒకే రాజధాని ఉంటుంది, కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్న మంత్రి నారా లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.